స్థానిక గౌతాఘాట్లో మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు విజయలక్ష్మి దంపతులు వ్యవస్థాపకులుగా ఉన్న శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం ఉత్తర శబరి అయ్యప్ప స్వామి వారి ఆలయంలో పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక భక్త మిత్ర బృందం ఆధ్వర్యంలో ఆలయ తంత్రి నందకృష్ణన్ నంబూద్రి శాస్త్రోక్తంగా పడిపూజను నిర్వహింపచేశారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు తనయుడు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పడిపూజను ఆశాంతం తిలకించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆయన మాట్లాడుతూ గడిచిన 15 సంవత్సరాలుగా ప్రతి ఏటా పడిపూజను నిర్వహిస్తున్న మిత్ర బృందాన్ని అభినందించారు. ప్రతిరోజు 2500 మంది అయ్యప్ప మాలదారులకు అన్నదానం చేస్తున్నామని, ఇది తమకు ఆ అయ్యప్ప స్వామి ఇచ్చిన గొప్ప వరంగా భావిస్తున్నామన్నారు. ట్రస్టీలు చల్లా శంకర్రావు, పొలసానపల్లి హనుమంతరావు, మంతెన కేశవరాజు, తోటా సుబ్బారావు, చలపతి గురుస్వామి వంటి వారు ఆలయంలో అన్ని పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారని కొనియాడారు. స్వామి శరణమయ్యప్ప అంటూ స్వాములు చేసిన శరణఘోషతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. పిచ్చుక సత్యనారాయణ భజనా బృందం భక్తి గీతాలు ఆలపించారు. అనంతరం అల్పాహారం వితరణ చేశారు. మరొక శబరిమలని మరిపించే సంతోషం, అదృష్టం ఈవేళ మీ అందరితో పాటు కలిసి ఈ యొక్క కార్యక్రమంలో అయ్యప్ప స్వామి వారి యొక్క సేవ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామి రావడం. ఆ తండ్రి దివంగత జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఒక గొప్ప సంకల్పంతో ప్రారంభించినటువంటి ఈ శబరిమలని పోలినటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క ఆలయం పూర్తిగా రాతి నిర్మాణం చేయడం, పవిత్ర గోదావరి నదీ తీరాన నిర్మించడం. ఇవాళ ఈ సీజన్లో ప్రతి ఏడాది కూడా దాదాపు రోజుకి 2500 మంది స్వాములు ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం ఒక రకంగా దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప వరం కిందే భావించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్రతి ఏడాది కూడా గడిచినటువంటి ఒక 7-8 సంవత్సరాలుగా ఈ టీం అందరూ కూడా ఈవేళ 14 సంవత్సరాల నుంచి అంటే నేనే పొరపాటు పడ్డా. అయితే గడిచినటువంటి 14 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి మరింత చక్కటి కార్యక్రమం, పెద్ద కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నటువంటి ఎంటైర్ టీం వారి అందరికీ కూడా ఆ స్వామివారి యొక్క చల్లటి ఆశీస్సులు దీవెనలు ఉండాలని, వారి కుటుంబ సభ్యులకి కూడా అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ గడిచినటువంటి 15 సంవత్సరాలుగాను కూడా పూర్తిగా మా శంకరరావు అంకుల్ కానీ, హనుమంతరావు అంకుల్ కానీ, తోట సుబ్బారావు గారు కావచ్చు, లేకపోతే మన మంతెన కేశవరాజు గారు కావచ్చు, మిగిలిన బోర్డు మెంబర్స్ అందరూ కూడా ఒక టీం వర్క్తో ఈ యొక్క టెంపుల్ని అన్ని రకాలుగాను సౌకర్యాలు కల్పించడం కావచ్చు, దేవుడికి అందాల్సినటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు, అన్నింటినీ కూడా నిర్వహిస్తూ వస్తాం.